ఆయన ఇచ్చేటువంటి ఆనందం మనకు కావాలి అంటే మనం ఏం చేయాలంటే పాపాలు నిలిచి ఉండటానికి కాదు, నీ దేవుడు చూస్తాడు, నీ ఎంత తెలుస్తాడు కాదు, దేవా అతన్ని మీరు క్షమించండి, వాడు ఎంత ఘోర పాపి అయినా, నీకు ఎన్ని తప్పిదాలు చేసినా, నిన్నెంతగా బాధ పెట్టినా, ఎన్ని కఠిన శ్రమలు అని చూపిస్తుంటున్నా, మీరు క్షమాపణతో కూడినటువంటి ప్రార్థన మీరు చేయండి. అందుకే శిష్యులకు ఆయన తన ప్రత్యక్షతను అనుగ్రహించగానే మీకు సమాధానం కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక, ఆయన వారిని ఎందుకు ఆ రీతిగా దీవిస్తూ వారితో ముందుకు నడిపించబడ్డాడు అంటే, సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు. మన దేవుడు ఆయన కుమారులు, నీ తండ్రియే క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉంటే, ఆయన కుమారులమైనటువంటి మనము అదే విధంగా క్షమాపణతో కూడినటువంటి గుణగణాలను మనము కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఆయన శరీర రక్త మాంసములతో మనము పాలి భాగస్తులుగా నడిపించబడుతున్నాం. కాబట్టి శిష్యులు ఎవరిని ఎప్పుడు కూడా సరే దేవుడు అంత గొప్ప అధికారాన్ని ఇచ్చిన వారు తమ ప్రేమను వెల్లడి చేశారు, తమ